వెల్కమ్ బ్యాక్. అనుభవానికి విధేయతకు గుర్తింపు లభించింది. రాజకీయాల్లో విశేష అనుభవం ఉన్న అయ్యన్న పాత్రుడు ఏపీ అసెంబ్లీలో అధ్యక్ష పాత్రుడయ్యారు. నూతనంగా ఏర్పడిన ఏపీ అసెంబ్లీలో అయ్యన్న పాత్రుడిని స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. విశేష రాజకీయ అనుభవం ఉన్న అయ్యన్న పాత్రుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సుపరిచితుడు. 1983లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించడంతో ఎన్టీఆర్ వెంట అడుగులు వేసిన అయ్యన్న పాత్రుడు తెలుగుదేశంలో అంచెలంచెలుగా ఎదిగారు. విశాఖ జిల్లా నర్సీపట్నంలో చింతకాల అయ్యన్న పాత్రుడు 1957లో జన్మించారు. కాకినాడ పిఆర్ కళాశాలలో BA పూర్తి చేశారు. 1983లో పద్మావతిని వివాహం చేసుకున్నారు. అయ్యన్న పాత్రుడి దంపతులకు 2 కుమారులు ఉన్నారు. అయ్యన్న పాత్రుడి రాజకీయ ప్రస్థానం 1983లో ప్రారంభమయ్యింది. అయ్యన్న పాత్రుడు 1983, 1989, 1994, 96 మధ్య కాలంలో తెలుగుదేశం పార్టీ తరపున నర్సీపట్నం నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యులుగా ఎన్నికయ్యారు. 1994, 96లో రహదారులు, భవనాల శాఖ మంత్రిగా పనిచేశారు. 1996లో 11వ లోక్సభకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం తరపున అనకాపల్లి లోక్సభ సభ్యునిగా ఎన్నికయ్యారు. 1999లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన తరువాత అయ్యన్నను అటవీశాఖ మంత్రి పదవి వరించింది. ఎన్నికల్లో అయ్యన్న ఎమ్మెల్యేగా విజయం సాధించిన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో ఖాళీగానే ఉండిపోయారు. ఆ తరువాత 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ముత్యాలపాప చేతిలో అయ్యన్న ఓటమి పాలయ్యారు. 2014 ఎన్నికలలో శాసన సభ్యునిగా విజయం సాధించి మంత్రివర్గంలో నియమించబడ్డారు. 2019 ఎన్నికల్లో వైసీపీ చేతిలో ఓడిపోయిన అయ్యన్న పాత్రుడు 2024లో మళ్లీ నర్సీపట్నం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయ్యన్న పాత్రుడి అనుభవాన్ని, విధేయతను గుర్తించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయ్యన్న పాత్రుడికి సముచిత స్థానం కల్పించారు.